హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తా అని చెప్పిన కదా, క్రికెట్ అనాలిసిస్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ వన్ అండ్ ఓన్లీ సింగిల్ వెబ్సైట్లో ఉన్నాయని. ఆ వెబ్సైట్లో ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తా వాట్ ఈజ్ వాట్ అనేది, ప్లేయర్ స్టార్ట్స్ ఎట్లా చూడాలనేది, అండ్ హెడ్ టు హెడ్ స్టార్ట్స్ ఎట్లా, వెన్యూ స్టార్ట్స్ ఎట్లా, అసలు గ్రౌండ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఏ టు జెడ్. ఇంకా క్రికెట్కి సంబంధించి ఏ టు జెడ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, ఓపిక లేకపోతే ఇక్కడనే క్విట్ చేయండి వీడియోని. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి. చాలామంది ఏంటంటే నేను ఇప్పుడు పేరు చెప్పగానే ఆ పేరు తెలిసిపోయింది కానీ పోతారు. సో అది ముచ్చట కాదు, ఇంటర్నల్గా చాలా చూసేటివి ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తా. ఎవరైతే ఓపికతో చూస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. ఒక 10 నిమిషాలు వీడియో చూసిన వాళ్ళు ₹10 ఎర్న్ చేసుకోలేరు, అది గుర్తుపెట్టుకోరు. అండ్ ఫస్ట్ థింగ్, గూగుల్లోకి వెళ్ళి మీరు T20 బిగ్ బ్యాష్ బోర్డ్, ఓకే. సో బిగ్ బ్యాష్ బోర్డ్ అని సెర్చ్ చేయాలి. ఇట్లా సెర్చ్ చేసిన వెంటనే మీకు బిగ్ బ్యాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకే. T20 బిగ్ బ్యాష్ బోర్డ్, మళ్ళీ చెప్తున్నా, T20 బిగ్ బ్యాష్ బోర్డ్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ సైట్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇదే, ఓకే. ఇది ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి bigbashboard.com, ఓకే. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తా, లేదంటే మీరు డైరెక్ట్ నేను చెప్పినట్టు సెర్చ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఈ వెబ్సైట్లో ఏ టు జెడ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ థింగ్, మీరు వెన్యూ అసలు గ్రౌండ్లో ఎట్లుందో తెలుసుకోవాలనుకుంటే కర్జర్ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ, ఓకే. టాప్ లెఫ్ట్ కార్నర్లో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హోమ్, ర్యాంకింగ్స్, నియో, హెడ్ టు హెడ్, స్టాటిస్టిక్స్, టీమ్స్, ప్లేయర్స్, మ్యాచెస్, టోర్నమెంట్స్, మెడల్స్, వెన్యూస్ అని ఉంటుంది, ఓకే. వెన్యూస్ గురించి కావాలనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్ వెన్యూస్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వరల్డ్లో ఉన్న ఏ టు జెడ్, ఓకే. ఏతో స్టార్ట్ అయిన కంట్రీ ఏది, ఆఫ్ఘనిస్తాన్ నుండి మనకి జెడ్తో స్టార్ట్ అయిన కంట్రీ ఏది, జింబాబ్వే. ఈ కంట్రీస్ అన్నిటికి సంబంధించిన గ్రౌండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ మీద క్లిక్ చేసిరు అనుకో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న స్టేడియంస్ అన్నీ చూపిస్తాయి. ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి కాబూల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అది ఒకటే చూపిస్తుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా గురించి చూద్దాం, లేదా ఆస్ట్రేలియా చూద్దాం. ఇండియా అయితే మీకు మంచి గుర్తుంటుంది కదా, ఇండియానే చూపిస్తా, ఓకే. ఇలా స్క్రోల్ చేస్తే ఇండియా ఉంది కదా, ఇండియా క్లిక్ చేయండి. ఇండియా క్లిక్ చేస్తే ఇండియా నుండి ఏ టు జెడ్, ఆల్ఫాబెట్ ఏ తోటి స్టార్ట్ అయ్యి జెడ్ తోటి ఎండ్ అయ్యే స్టేడియం వరకు ఇక్కడ డిస్ప్లే చేపిస్తుంది, వెన్యూస్ ఇండియా, ఓకే. అగర్తలాలో ఏమేమి గ్రౌండ్స్ ఉన్నాయి, త్రిపుర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ గ్రౌండ్ ఉంది, మహారాజా బీర్ బిక్రమ్ కాలేజ్ స్టేడియం ఉంది, ఓకే. అహ్మదాబాద్లో ఏ స్టేడియం ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంది, ఓకే. సో ఈ గ్రౌండ్, ఓకే. ఇట్లా ప్రతి స్టేట్లో ఏ గ్రౌండ్ ఉందో చూపిస్తుంది. ధర్మశాల గ్రౌండ్, ఇట్లా ఇవన్నీ చూపిస్తుంది కదా. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అహ్మదాబాద్లో మ్యాచ్ ఉంది అనుకుందాం, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఆ గ్రౌండ్లో స్టార్ట్స్ ఎట్లున్నాయో మీకు ఇక్కడ కళ్ళ ముందట ప్రతిదీ వస్తుంది. ఏప్రిల్ 27 నుండి ఇవాళ డేట్ 2024 వరకు ఎన్ని మ్యాచెస్ జరిగినాయి అన్నీ ఉంటాయి. సో మే 2024 పెట్టుకుంటే ఇక్కడ మనకి ఎన్ని మ్యాచెస్ జరిగినాయి, ఏం కథ, ఏ డేటా అనేది ప్యూర్గా ఉంటుంది. దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది, అసలు స్కోరింగ్స్ లో ఉన్నాయా, హై ఉన్నాయా. ఈ స్కోర్స్ అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది అవి బ్యాటింగ్ పిచ్లా, బౌలింగ్ పిచ్లా అనేది. ఇంకా ఆ గ్రౌండ్లో ఏ బౌలర్స్ పర్ఫార్మెన్స్ చేస్తురో చూడాలంటే ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, వ్యూ స్కోర్ కార్డు, దీన్ని క్లిక్ చేస్తే మీకు క్లియర్గా స్కోర్ కార్డ్ వస్తుంది. ఆ స్కోర్ కార్డ్లో బౌలర్స్, ఏ టైప్ బౌలర్స్ వికెట్ తీసిర్రు, ఏ టైప్ బౌలర్స్ వికెట్ తీసిర్రు అనేది అర్థమవుతుంది. అసలు ఎట్లుంది, ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు విన్ అయ్యారా, ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు విన్ అవుతుర్రా, సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు విన్ అవుతురా, ఇట్లా ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది మ్యాచ్కి సంబంధించి, ఓకే. అండ్ మీరు ఒకవేళ హెడ్ టు హెడ్ చూడాలనుకున్నారనుకో, ఇక్కడ హెడ్ టు హెడ్ ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు, ఓకే. లేదు మీరు పలానా మ్యాచెస్ జరుగుతున్నాయి అనుకో, హెడ్ టు హెడ్ మ్యాచెస్లో రికార్డ్స్ చూడాలనుకుంటే ఇక్కడ హెడ్ టు హెడ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ అనుకో, ఐపీఎల్ పిక్ చేసుకోండి, లేదా బీబీఎల్ అనుకో, బీబీఎల్ పిక్ చేసుకోండి, లేదా పిఎస్ఎల్ అంటే పిఎస్ఎల్, సిపిఎల్ అంటే సిపిఎల్, T20 బ్లాస్ట్ అంటే T20, ఓకే. నేను ఐపీఎల్ చూపిస్తా. ఎగ్జాంపుల్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉంది, సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ని క్లిక్ చేయండి, ఓకే. సెర్చ్ని క్లిక్ చేస్తే ఇప్పటి వరకు ఎన్ని మ్యాచెస్ జరిగినాయి, ఎవరెన్ని విన్ అయ్యారు అనేది క్లియర్గా చూపిస్తుంది. 18 మ్యాచెస్ చెన్నై విన్ అయితే, ముంబై 21 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోరింగ్స్ ఎన్ని, యావరేజ్ రన్స్ ఎన్ని, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎవరు విన్ అవుతారు, సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఎవరు విన్ అవుతారు అని
క్లియర్గా స్టాటిస్టిక్స్ ఉంటాయి, గ్రాఫ్స్ పరంగా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ ఈ 2 టీమ్స్లలో హెడ్ టు హెడ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ టీమ్ స్టాటిక్స్ ఉంది కదా, టీమ్ స్టాటిస్టిక్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఏ గ్రౌండ్లో ఏమేం పర్ఫార్మెన్స్ చేసింది, అసలు ఎన్ని మ్యాచెస్ విన్ అయింది, ఏ గ్రౌండ్లో ఎన్ని విన్ అయింది అనేది టీమ్ స్టాటిస్టిక్స్ ఇవి. ఈ గ్రౌండ్లో ఎన్ని ప్లే చేసింది, ఎన్ని ఓడిపోయింది, ఇట్లా ప్రతి కంట్రీలో ఏంటి, సిరీస్లో ఏంటి, ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, సో అది చూసుకోండి. ప్లేయర్ స్టాటిస్టిక్స్ క్లిక్ చేసారనుకో ఆ 2 టీంలకు సంబంధించిన ప్రతి ప్లేయర్ డాటా ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఆ టీమ్స్లో ఉన్న ఎప్పటి నుంచో ఆ టీం బిగిన్ అయిన స్టార్టింగ్ నుంచి ఉన్న ప్లేయర్ ప్రతి డేటా ఇక్కడ మీకు ఉంటుంది, ప్రతి ప్లేయర్ మిస్ కాకుండా. మీ ఓపికతో చూసుకుంటే అందరిని చూసుకోవచ్చు. స్టాటిస్టిక్ లీడర్స్ అంటే ఏంటంటే మీరు 2 టీమ్స్లలో ది బెస్ట్ బౌలర్స్, ది బెస్ట్ పర్ఫార్మెన్సర్స్ చూపిస్తుంది. టాప్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సర్స్ రోహిత్ శర్మ అంట, సురేష్ రైనా అంట, ఎంఎస్ ధోని అంట, అంబటి రాయుడు అంట, కిరణ్ పోలార్డ్, డ్వేన్ స్మిత్, మైకల్ హస్సీ, వీళ్ళంతా హైయెస్ట్ స్కోరర్లు. మళ్ళీ ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ ఎవరు చేసారు, మోస్ట్ రన్స్ వాళ్ళు. హైయెస్ట్ స్కోర్స్ వచ్చేసి ఇక్కడ సనత్ జయసూర్య, రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, కిరణ్ పోలార్డ్, రోహిత్ శర్మ, వీళ్ళందరూ ఇండివిజువల్గా ఇంత హైయెస్ట్ స్కోర్స్ అయితే చేసారు. హైయెస్ట్ యావరేజ్ ఏ ప్లేయర్స్కి ఉంది. ఓకే, బెస్ట్ స్ట్రైక్ రేట్ ఎవరికి ఉంది, అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎవరికి ఉన్నాయి, ఎక్కువ వికెట్స్ ఎవరు తీసారు హెడ్ టు హెడ్లో, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఎవరికి ఉన్నాయి, బెస్ట్ ఎకానమీ రేట్ ఎవరికి ఉంది, బెస్ట్ స్ట్రైక్ రేట్ ఎవరికి ఉంది. ఈ విధంగా ప్రతి డేటా మీకు దొరుకుతుంది. ఓకే, అండ్ ఇంకేమున్నాయి, వెన్యూ అయిపోయింది, హెడ్ టు హెడ్ అయిపోయింది. ప్లేయర్స్ గురించి సెర్చ్ చేయాలనుకుంటే ప్లేయర్స్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ప్లేయర్ నేము ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, సో ఆ ప్లేయర్ని క్లిక్ చేసుకొని మీరు అతని ప్యూర్ డేటా ప్రతి స్టాటిస్టిక్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు రోహిత్ శర్మ చూద్దాం అనుకుందాం, ఆర్ క్లిక్ చేసినాం అనుకో, ఆర్ మీద ఉన్న ప్రతి ప్లేయర్స్ నేమ్ వస్తుంది. ఓకే, కాగిసో రబాడా అంటే ఆ ఆల్ఫాబెటిక్ సంబంధించింది, ఇట్లా ప్రతిదీ మీకు చూపిస్తుంది. ఓకే, కాగిసో రబాడా క్లిక్ చేసుకుంటే ఆయన స్టాటిస్టిక్స్ మొత్తం వస్తాయి. అతని ర్యాంకింగ్ ఏంటి, అసలు ఇంటర్నేషనల్ ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది, ఐపీఎల్ ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది, లాస్ట్ 20 మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఓకే, ఏ మ్యాచెస్ ఆడిండు, ఎన్ని వికెట్స్ తీసిండు, ఇదంతా డేటా ఉంటుంది ప్లేయర్ది. ఓకే, సో ప్లేయర్ది చూసుకోవాలంటే ఆ ప్లేయర్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. టీమ్స్ చూడాలనుకుంటే టీం క్లిక్ చేసినాం అనుకో ప్రతి టీమ్ డేటా ఇక్కడ వస్తుంది. ఓకే, డొమెస్టిక్ టీమ్స్ కావచ్చు, డొమెస్టిక్ ఉమెన్స్ టీమ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మెన్స్ టీమ్స్ కావచ్చు. లాస్ట్ 10 మ్యాచెస్లో ఎన్ని మ్యాచెస్ గెలిచారు, ఎన్ని మ్యాచెస్ ఓడిపోయారు, అసలు ఎంత స్ట్రీక్ మెయింటైన్ చేస్తారు, విన్ లాస్ పర్సంటేజ్ ఎట్లుంది, ఇవన్నీ ఏ టు జెడ్ ఇట్లా ప్రతిదీ ఉంటుంది. ఓకే, టీమ్స్ సంబంధించి. అండ్ ఇంకేమున్నది, ప్లేయర్స్, మ్యాచెస్. ఓకే, సో మ్యాచెస్ గురించి చూసుకుంటే రీసెంట్గా ఏం మ్యాచెస్ జరుగుతున్నాయి అనేది ఈ ఆర్డర్లో క్లియర్గా ఉంటుంది. ఓకే, వరల్డ్ క్లాస్ మొత్తంలో ఇంటర్నేషనల్. ఇక వెన్యూస్ గురించి అయిపోయింది, మ్యాచెస్ అయిపోయింది, ప్లేయర్స్ అయిపోయింది, టీమ్స్ అయిపోయింది, స్టాటిస్టిక్స్ అయిపోయింది, హెడ్ టు హెడ్ అయిపోయింది, ర్యాంకింగ్స్, అసలు టీమ్ ర్యాంకింగ్స్ ఎట్లున్నాయి, ప్లేయర్ ర్యాంకింగ్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా ఈ ఓవరాల్గా ఈ డేటాలో మీకు దొరుకుతాయి. ఓకే, సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే బెస్ట్ ప్లేయర్స్ ఎవరు, బెస్ట్ ఆ గ్రౌండ్స్లో బెస్ట్ ఎవరు, హెడ్ టు హెడ్స్లో బెస్ట్ ఎవరు అనేది మొత్తం ఒక ఐడియా వస్తుంది మీకు. సో అందుకే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నది అందుకే నేను ఈ వీడియోలో. సో ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇప్పటివరకు ఉన్న వాళ్ళు అయితే ఒక లైక్ చేసి నేను ఉన్నా బ్రో అని ఒక కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎంతమంది అసలు వీడియో మొత్తం చూస్తారు అనేది. ఓకే, ఈ మెడల్ క్లిక్ చేస్తే ఎవరికి ఏ మెడల్స్ వచ్చినాయి, అసలు ఏం కథ అనేది ప్రతిదీ ఉంటుంది. ఓకే, సో అంటే లైక్ అవార్డీస్ ఎవరు అనేది, అంటే ఎవరు మంచి పర్ఫార్మెన్స్ చేసిర్రు వాళ్ళకి ఏంటనేది. ఇక హోమ్ క్లిక్ చేస్తే మీకు హోమ్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ హెడ్ టు హెడ్ చూసుకోవచ్చు, అండ్ ఓవరాల్గా బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఎవరు, ర్యాంకింగ్స్ ఎవరు, ఇవన్నీగా ఇట్లా ప్రతిదీ మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ పైన కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది టోర్నమెంట్స్, మెడల్స్, వెన్యూస్. సో ఇక్కడన్నా చూసుకోవచ్చు, లేదా ఇక్కడన్నా క్లిక్ చేసి ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మోర్ ఆప్షన్లో మీకు ఇంకా మల్టిపుల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా వీడియో ప్రిడిక్షన్ ఇది. హోప్ మీకు క్లియర్గా అన్ని స్టెప్స్లో ఎట్లా చెప్పాలని చెప్పిన, అన్ని స్టెప్స్ ఓపెన్ చేసి ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పిన, అన్నిట్లని ఎట్లా వాడాలని అరటిపండు వదిలిచింది అనుకో ఇది ఎటో పోతుంది, గంట అవుతుంది వీడియో ఒక్కొక్క ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒక ఐడియా వస్తుంది కదా మీకు ఓపెన్ చేస్తే డైరెక్ట్ అని ఓపెన్ చేసి చూపెట్టిన, లైక్ ఒక్కొక్క ఫీచర్లో ఏమున్నాయని. సో మీరు మీ తెలివితోటి
ఎంత యూజ్ చేసుకుంటే అంత. అది మీ దగ్గర ఉంది. ఇప్పుడు నేను వెబ్సైట్ ఏందని చాలా రోజుల నుంచి నాకు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా వీడియో చేసిన. మరి నువ్వెంత ప్రూవ్ చేసుకుంటావు, ఎంత ఎఫెక్టివ్గా దీన్ని వాడుకుంటావు అనేది నీ దగ్గర ఉంది. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.